నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. బాధను భరిస్తే బంధం బానిసవుతుంది. వద్దని వదిలేస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఏ బంధమైనా సరే బలపడే ముందు బాధిస్తుంది. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు. అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు. ఎంత సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు. ఏదో ఒక వైపు లాగనిదే. ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించనిదే. మన జీవితం ఒకరి చేతుల్లో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, కష్టమైనా, నష్టమైనా మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా సరే బానిస బ్రతుకు మాత్రం వద్దు. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. జీవితంలో మీరు ఒకటి కోల్పోయారంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు. అంతకన్నా గొప్పది త్వరలో మీ ముందుకు వస్తుందని అర్థం. గాజుబొమ్మ అందంగా ఉంటుంది. చేయి జారితే ముక్కలైపోతుంది. ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే. మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే బంధం కూడా గాజుబొమ్మలా ముక్కలైపోతుంది. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. బంధం విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థమవ్వదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవ్వరూ ఉండరు. Please like, share, comment and subscribe. Thanks for watching.